ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపైన నిరసనలు అరెస్టులు జరుగుతూ ఉంటే మరికొంత సెలబ్రిటీలు మాత్రం ఈ బెట్టింగ్ యాప్లు కావని గేమింగ్ యాప్లను మాత్రమే ప్రమోట్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి గేమింగ్ బెట్టింగ్ యాప్స్ రెండు వేర్వేరు యాప్స్ అని అంటున్నారు. మరి ఆన్లైన్ బెట్టింగ్లకు పర్మిషన్ లేకపోయినా ఇవి మొబైల్స్లలో ఎలా వస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు. పెరుగుతున్న టెక్నాలజీతో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్నారు. టీ కొట్టు దగ్గర కూర్చుని రాజకీయాల గురించి మాట్లాడుకునే కాలం నుంచి స్మార్ట్ ఫోన్లోనే పాలిటిక్స్ చర్చించుకుంటున్నారు. టెక్నాలజీని మన అభివృద్ధి కోసం తయారు చేస్తుంటే దానిని చెడు కోసం వాడే వాళ్ళు ఉన్నారు. ప్రజలకు అత్యాశ చూపిస్తూ లింక్స్, యాప్స్ ద్వారా మోసం చేస్తూనే ఉన్నారు. ఇందులో ఒకటే బెట్టింగ్ యాప్స్. కోవిడ్ నుంచి ఇలాంటి యాప్స్కు బానిసలుగా మారి అప్పుల పాలై చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇలాంటివి ముందుగా గేమింగ్ల రూపంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రత్యక్షమవుతున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో వీటికి సంబంధించిన ఏపీకే ఫైల్స్ని సైబర్ నేరగాళ్లు పెడుతున్నారు. ఇవి చూడడానికి యాప్ పేరు గేమింగ్ యాప్లా ఉంటుంది, కానీ ఆ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత క్రికెట్పై మనీ పెట్టవచ్చు, లైవ్ బెట్టింగ్ చేయవచ్చు, గెలిస్తే డబ్బు వస్తుందని ఆశ పెడుతున్నారు. దీంతో బెట్టింగ్ చేసి లక్షల రూపాయలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఫోన్లో ఈ యాప్స్ ఇన్స్టాల్ చేస్తే డేటా మొత్తం చోరీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. బైక్ రేసింగ్, చెస్, టెంపుల్ రన్, లూడో వంటి రిజిస్టర్డ్ ఆన్లైన్ గేమ్స్ ఆడవచ్చని సూచిస్తున్నారు సైబర్ పోలీసులు. కానీ బెట్టింగ్తో డబ్బులు వస్తాయని ఆశ చూపే ఏ గేమ్లను ఆడవద్దంటున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్ అయినా, అదేవిధంగా ఓటీపీ ఫ్రాడ్, ఈ మధ్య ఓటీపీ ఫ్రాడ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, అదేవిధంగా సోషల్ మీడియాలో వీళ్ళకు ఒక సోషల్ మీడియా వీళ్ళు చెక్ చేస్తుండగా, సోషల్ మీడియా ఇప్పుడు యూత్ బాగా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోతున్నారు. దాంట్లో భాగంగా వాళ్ళు ఎప్పుడైతే సోషల్ మీడియా చూస్తే సోషల్ మీడియా ద్వారా వీళ్ళకు కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది ఉంటుందని చెప్పి ఒక లింక్స్ వస్తున్నాయి. ఆ లింకులలో ఫస్ట్ ఎప్పుడైతే క్లిక్ చేసిరో వాళ్ళకు ఒక యాప్ లాగా వీళ్ళకు కనబడుతుంది. ఈ యాప్ అయితే ఎప్పుడైతే కనబడదో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీళ్ళకు ఫేక్ స్టాక్స్ని వాళ్ళకి అలాట్ అవుతాయి. దాని తర్వాత అమౌంట్ పెడతారు. వీళ్ళు అమౌంట్ పెట్టిన తర్వాత ఆ అమౌంట్ కొద్దిగా వీళ్ళకి వచ్చినట్టుగా చూపించేసి తర్వాతకి మొత్తానికి కంప్లీట్గా యాప్ను క్లోజ్ చేయడము, వీళ్ళని డిస్కనెక్ట్ చేయడము ఇవి జరుగుతున్నాయి. ఈ యాప్స్ విద్యార్థులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు పోలీసులు. దీనికి తోడు స్పోర్ట్స్, సినీ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఆయా యాప్ కంపెనీలను ప్రమోషన్ చేయడంతో యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. తాము అభిమానించే సెలబ్రిటీలు కూడా గేమ్స్ ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారని లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు అమాయక ప్రజలు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ బెట్టింగ్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు పోలీసులు. పరిశీలిస్తున్నాం, కొన్ని కేసెస్ కూడా చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం. అసలు ఆ బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చట్ట ప్రకారం నేరం. ఎందుకంటే వాటిని ప్రమోషన్ అనేది చేయటానికి లేదు. కొద్దిమందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్సర్స్కి. వాటిని చేయడం అనేది నేరము, వాటిని బెట్టింగ్లో పార్టిసిపేట్ చేయడం, ఆడడం నేరము, వాటిని ప్రమోట్ చేయడం నేరము, ఆడించడం, ఎవరైతే దాన్ని యాప్ని క్రియేట్ చేసి ఆడించడం ఏదవుతుందో అది కూడా నేరమే చట్ట ప్రకారం. అయితే చాలా మంది సెలబ్రిటీల వాదన మరోలా ఉంది. తాను ఎలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయలేదని, కేవలం గేమింగ్ యాప్లను మాత్రమే ప్రచారం చేస్తానని తెలిపారు నటుడు విజయ్ దేవరకొండ. మరికొంతమంది సెలబ్రిటీలు తాము ప్రమోట్ చేస్తున్న యాప్స్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అంటున్నారు. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి, ఆ కంపెనీ, అవన్నీ పంపించేసినాము. చట్ట ప్రకారం బెట్టింగ్ కు పాల్పడడం నేరమంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఎవరైనా మోసపోతే గంటలోపు 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు పోలీసులు.